ఏపీలో లిక్కర్ స్కామ్ వైసీపీని షేక్ చేస్తోంది. సిట్ అధికారులు ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో అంటూ వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ విచారణ ఎదుర్కొన్న అందరూ అరెస్ట్ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి నారాయణస్వామిని అరెస్ట్ చేశారు. ఈ విచారణలో నారాయణస్వామి కీలక డాక్యుమెంట్స్ సిట్కు అందజేశారా? ఆ ఆధారాలతోనే వైసీపీలో కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీని లిక్కర్ స్కామ్ వణికిస్తోంది. ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. ఇటీవల రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ స్వామిని 6 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా అనారోగ్యం పేరుతో వచ్చేందుకు నిరాకరించడంతో సిట్ అధికారులే పుత్తూరులోని ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను విచారించారు. ఆ విచారణ తర్వాత నారాయణ స్వామిని అరెస్టు చేస్తారని, విజయవాడ తరలిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇంట్లో జరిగిన విచారణలో ఆయన పూర్తిగా సహకరించి అన్ని వివరాలు చెప్పడమే కాదు, తన వద్ద ఉన్న కొన్ని రికార్డులను కూడా సిట్ అధికారులకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. సిట్ విచారణలో మాజీ మంత్రి నారాయణ స్వామి సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారట. దాంతో సిట్ అధికారులు నారాయణ స్వామిని అరెస్టు చేయలేదని తెలుస్తోంది. అంతకుముందు నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి కూడా మాట్లాడారు. ఇది సాధారణ విచారణని, అరెస్టు చేసేదేమీ ఉండదని ప్రకటించారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి ప్రమేయం లేదని సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అప్పట్లో మంత్రిగా నారాయణ స్వామి కొనసాగినప్పటికీ కనీసం ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఆయన మాట వినేలా పవర్స్ ఇవ్వలేదని అంటున్నారు. దాంతో పిలిచినప్పుడు వెళ్లి సంతకాలు పెట్టడానికే పరిమితమయ్యారు. ఎక్కువగా సచివాలయానికి కూడా వెళ్లేవారు కాదు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యిందని చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసు నుంచి నారాయణ స్వామి బయట పడినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ను ఇరికించారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా విచారణలో సిట్ అధికారులకు ఆయన కీలక ఆధారాలు సమర్పించడంతో ఈ కేసు వైఎస్ జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పేరుతో దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు సిట్ చెబుతోంది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి నెలకు 5 కోట్ల రూపాయల చొప్పున కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ప్రధాన కుట్రదారులుగా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికీ అరెస్ట్ అయిన ఓ వ్యక్తి బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. వైఎస్ భారతికి చెందిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తారని అంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ స్వామి సమర్పించిన కీలక డాక్యుమెంట్లలో జగన్, భారతికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని ప్రచారం సాగుతోంది. మరోవైపు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని ప్రచారం ఉంది. కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని టాక్. అందుకే లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతినే కథ నడిపించారని ప్రచారం ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి సమర్పించిన ఆధారాలతో తాడేపల్లి వైసీపీ కార్యాలయం దాకా ఈ కేసు సాగే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే వైఎస్ జగన్ భారతిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా లిక్కర్ కేసు నుంచి తప్పించుకున్న నారాయణ స్వామి వైఎస్ జగన్ ను అడ్డంగా ఇరికించారని ప్రచారం సాగుతోంది.